హాయ్ అందరికీ ఎట్లున్నారు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ వర్షిక అఫీషియల్. ఇదొచ్చేసి నా మార్నింగ్ రొటీన్, అంటే ఎవ్రీడే ఇంతే ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. ఇక గబగబా వంట చేయాలి, పాప స్కూల్కి వెళ్తుంది కదా, అంటే బాక్స్ కట్టాలి, రెడీ చేయడం టైం పడుతుంది కదా. అయితే నేను నైటే గిన్నెలు అనేవి తోమేసి పెట్టుకుంటా, మార్నింగ్ ఈజీగా ఉంటుందని. పొద్దున్న లేచి మళ్ళీ గిన్నెలు తోముకోవాలి అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి రాత్రి రాత్రి ఎంత లేట్ అయినా సరే రాత్రి కడిగేసి పెట్టేసుకుంటా. స్టవ్ని కూడా రాత్రి క్లీన్ చేసి పెట్టుకుంటా, పొద్దునకి ఈజీ అయిపోతుందని. ఖాళీ నిన్న ఆల్రెడీ కడిగేసి పెట్టేసుకున్నా రాత్రి, ఇప్పుడు జస్ట్ తోడుస్తున్నా అంతే. ఇంకా పొద్దున్న లేవ్వంగానే ఫస్ట్ కడుపులో ఇంత టీ కానీ కాఫీ కానీ పడితే తప్ప పని అవ్వదు కాబట్టి ఫస్ట్ టీ అయితే పెట్టేసిన. టీ పెట్టిన తర్వాత మెల్లిగా వంట స్టార్ట్ చేయాలి. మీరు మీ ఇంట్లో టీ తాగుతారా, కాఫీ తాగుతారా? మా ఇంట్లో మాత్రం రెండు. టీ వచ్చేసి నాకు, కాఫీ వచ్చేసి మా ఆయనకి. మా ఆయన ఆంధ్ర కాబట్టి వాళ్ళ కాఫీ బాగా అలవాటు కాబట్టి కాఫీ తాగుతారు. మనం పక్క తెలంగాణ కాబట్టి మనకు టీ లేనిదే పొద్దున పని కాదు కాబట్టి నాకు టీ. అంటే రెండు వంటలు, ఒక సైడ్ టీ ఉంటుంది, ఒక సైడ్ కాఫీ ఉంటుంది. ఈ టీ కాఫీ విషయంలోనే కాదు, తినే వంటలల్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది మా ఇద్దరికి. మన వంటలకి అంటే తెలంగాణ వంటలకి ఆంధ్ర వంటలకి చాలా తేడా ఉంటుంది. అంటే టేస్ట్ కూడా వేరే ఉంటుంది. అంటే వాళ్ళది కూడా బాగుంటుంది, మనది కూడా బాగుంటుంది. చేసే విధానం వేరే ఉంటుంది, టేస్ట్ వేరే ఉంటుంది. అట్లా మా ఇంట్లో వచ్చేసి 2 రకాల వంటలు అవుతాయి, ఇటు తెలంగాణ అటు ఆంధ్ర, ఒక్కొక్కసారి 2 మిక్స్ కూడా అవుతాయి. నా అదృష్టమో మరి దురదృష్టమో తెలీదు కానీ మా ఆయనకు వంటొచ్చు, నాకు వంట నేర్పించింది కూడా తనే. అందుకేనేమో నేను చేసిన వంటలు ఏమైనా ఉంటే తనకు నచ్చాయి. నేనేమో తెలంగాణ స్టైల్లో చేస్తా, ఆయన వచ్చేసి ఆంధ్ర స్టైల్లో చేస్తాడు. నాకేమో తన వంటలు నచ్చవు, తనకేమో నా వంటలు నచ్చవు. నచ్చదు అంటే బాగాలేదని కాదు, ఎంత మంచిగా చేసినా అంటే ప్రపంచం అంతా నచ్చుతుంది, తనకొక్కడికి నచ్చదు. అందులో ఏదో ఒక వంక పెడతాడు. ఉప్పు తక్కువైంది, ఉప్పు కొంచెం ఎక్కువ వేసింటే బాగుండే, కారం తక్కువైంది ఇంకొంచెం వేసింటే బాగుండే, ఇది ఇప్పుడు వేయొద్దు, ఇది అప్పుడు వేయాలి, ఇది కొంచెం అట్లా అయిన తర్వాత వేయాలని చెప్పేసి అని ఉల్టా చెప్తాడు. నాకు తెలిసినంత వరకు నేను వంట బాగానే చేస్తా, అంటే మరీ బాగా కాకుండా తినొచ్చు, తినే విధంగా అయితే చేస్తా. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఒక్కసారి కూడా ఈ వంట మంచిగా అయింది, ఇది ఈరోజు చాలా మంచిగా కుదిరింది, బాగుంది అని తనంతట తను ఎప్పుడు చెప్పలే. నేను అడిగితే కూడా సరే ఓకే పర్లేదు అంటాడు తప్ప వావ్ సూపర్ చాలా బాగుంది అని అస్సలు అనడు. కొన్నిసార్లు అనిపిస్తుంది వంటలు వచ్చిన వాళ్ళని అస్సలు పెళ్లి చేసుకోవద్దు, వంట రాని వాళ్ళని చేసుకుంటే ఏది పెట్టినా తింటారు, వంకలు పెట్టరు కదా అని చెప్పేసి అని. కానీ కొన్నిసార్లు ఒంట్లో బాగాలేనప్పుడు, అంటే ఫీవర్ ఉన్నప్పుడు లేదా బయటికి వెళ్ళినప్పుడు మనం వంట చేయలేని పరిస్థితుల్లో తను వంట చేస్తే అప్పుడు మంచిగా అనిపిస్తుంది, వంట వచ్చింది కాబట్టి సరిపోయింది అని. కొన్నిసార్లు అట్లా అనిపిస్తుంది, కొన్నిసార్లు ఇట్లా అనిపిస్తుంది. మీరు చెప్పండి, వంట వచ్చిన హస్బెండ్ ఉంటే మంచిదా, వంట రాని హస్బెండ్ ఉంటే మంచిదా? ఏది ఏమైనా మనలో మనమాట. నాకంటే మా వారే వంట మంచిగా చేస్తారు, అట్లా అని చెప్పేసి రోజు ఆయననే వంట ఏం చేయడు, వంట నేనే చేస్తాను రోజు మా ఇంట్లో. అప్పుడప్పుడు ఏమైనా స్పెషల్స్ అట్లా ఉంటే తను చేస్తారు. నాకన్నా ఎక్కువ వంటలు తనకే వచ్చు, నాకన్నా ఎక్కువ మంచిగా తనే చేస్తాడు. ఇక వీడియో విషయానికి వస్తే ఫస్ట్ కాఫీ పెట్టేసి మా వారికి ఇచ్చేసాను, తను తాగేసి లేచి పాపను లేపుతాడు. ఈలోపు అన్నం వండేసాను. పాపకి బాక్స్కి వచ్చేసి గోంగూర పప్పు పెడుతున్నా. తను వెజిటేబుల్స్ వేసిన కర్రీస్ ఏది కూడా తినదు. పప్పు, టమాటా చారు, ఇట్లా చారులు లిక్విడ్గా ఉండే ఫుడ్డే తీసుకుంటుంది. ఇంకా కర్రీస్ ఏం అలవాటు అవ్వలేదు. మేము ఎంత అలవాటు చేసినా తనకు ఎందుకో మరి అలవాటు అవ్వలేదు. బలవంతంగా తినిపిస్తే వామిటింగ్ చేసుకుంటుంది. పెరుగన్నం, లెమన్ రైస్, క్యారెట్ రైస్ ఇవి మాత్రం ఖచ్చితంగా తింటుంది. మిగతా ఇంకా ఏ కర్రీ పెట్టినా కూడా వాటిని ముట్టదు, అసలు తినదు. ఇక గోంగూర పప్పు వచ్చేసి పచ్చిమిర్చి వేసి చేసుకుంటున్నా. కారం పొడి కంటే కూడా ఆకుకూరలు ఏవైనా సరే కారం పొడి కంటే గ్రీన్ చిల్లీస్ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చాలామంది రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తారు, అట్లా కంటే కూడా గ్రీన్ చిల్లీతోనే బాగుంటుంది. పప్పు పెట్టేసిన, పప్పు ఉడికేలోపు పాపకి స్కూల్కి రెడీ చేసేస్తున్నా. మా వారు బ్రష్ చేపించేసి పాలు తాగించేశారు. నేను ఇంకా స్నానం చేపించేసి డ్రెస్ వేసేసి గబగబా జుట్లు వేసేస్తున్నా. టైం అయిపోతుంది, లేట్ అయింది బాగా. ఇప్పటికే పాప లేట్ లేసింది, ఎంత లేపినా కూడా పొద్దున అవుతుందో లేవదు. పాపం అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అయ్యో పడుకుంది కదా ఎందుకు లేపడం అని. కానీ పొద్దున్నే స్కూల్స్ కదా 8:30కి, అంటే కంపల్సరీ షార్ప్ ఆ టైంకి స్కూల్లో ఉండాలి, లేదంటే గేట్ దగ్గర నుంచి ఇంటికి రివర్స్ పంపించేస్తారు. ఒకవైపు జడ వేసుకుంటూ ఒకవైపు తినిపిస్తున్నా. నేను జడేస్తాను తినబెట్టా అంటే అస్సలు తినదు, అసలు స్పూన్ పట్టుకోదు, చేతితో అన్నం ప్లేట్లో పెట్టదు, తినదు.
తినిపిస్తే తింటుంది కొద్దిగో అంతో ఇంతో. తనని తినమని చెప్పేసి అని ఇస్తే అసలు తినదు. ఒకసారి అయితే పొద్దున ఎప్పుడో 10ంటికి ప్లేట్లో వేసి ఇచ్చి నువ్వు తినబెట్టా అంటే సాయంత్రం 5ంటి దాకా కూడా ఆ అన్నం అయిపోలేదు. అంత స్లోగా తింటదు, తినదు. ఈ చెంపకి 2 చెంపలకి అట్లా గట్టి పెట్టేసుకుంటుంది. నమ్మలదు. కోపం వస్తుంది తినకపోతే నాకైతే. ఇక నేను కూడా తనకు ఏదైతే ఇష్టమో అది చేసి తినిపిస్తా. ఇష్టం లేనివి పెడితే తినదు, మళ్ళీ స్కూల్లో తినకుండా అట్లనే ఉంటే నీరసం వచ్చేస్తుంది అని చెప్పేసి అని. అందుకే పప్పు అన్నం వేసి తినిపిస్తే బెటర్ తిను అంటే లేదు వద్దు అన్నది. పెరగన్నమే కావాలంట, అట్లయితేనే తింటా అన్నది. అందుకోసమే పెరగన్నం కలిపి తినిపించేస్తున్నా. వాళ్ళు ఇష్టంగా తిన్నదే తినిపిస్తే బెటర్ కదా. ఇష్టం లేకుండా పెట్టి వాళ్ళకు అంత ఇబ్బంది పెట్టే కంటే వాళ్ళకి ఏది ఇష్టమో అది పెట్టడం బెటరు. అల్లరి చేయమంటే ఎంతన్నా అల్లరి చేస్తుంది కానీ ప్లేట్ చేతికిచ్చి తినవే అంటే అసలు తినదు. చూడండి, ప్లేట్ తనకిచ్చి నేను బ్యాగ్ తీసుకొని అందులో బుక్స్ పెట్టేంత వరకు అసలు స్పూన్ పట్టుకోదు, నోట్లో పెట్టుకోదు, అట్లాగే ఉంటుంది. నేను వచ్చి తిను అనేంత వరకు 10 సార్లు తిను అని చెప్తే అప్పుడు తినాలా వద్దా, తింటే ఏమవుతుందో, ఎక్కడ లావ్ అయిపోతున్నా అని చెప్పేసి అని ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ పెట్టుకుంది. నేను ఆ ఏజ్లో ఉన్నప్పుడు పలక బలపం అది కూడా ఉందో లేదో కూడా తెలియదు. అది తీసుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళం, గుర్తు కూడా లేదు. ఇప్పుడేమో ఎల్కేజీ యూకేజీలకి అన్ని బుక్స్ అంట. ఆ బ్యాగు నాకే బరువు అవుతుంది ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి ఎక్కే వరకు. పిల్లలు వాటిని ఎట్లా మోస్తుండొచ్చు అసలు. రోజు అన్నీ బుక్స్ తీసుకొని వెళ్ళడం రావడము అంటే చాలా కష్టము. నాకైతే మా పాప కంటే కూడా దాని బ్యాగే ఎక్కువ బరువు ఉంటుందేమో అనిపించడం ఏంది, బ్యాగే ఎక్కువ బరువు ఉంటుంది. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది వీళ్ళు బ్యాగులు మోయడానికి వెళ్తున్నారా లేదా చదువుకోవడానికి వెళ్తున్నారా అని చెప్పేసి అని. ఇక పప్పు ఉడికిపోయింది, ఆమె రెడీ చేసేలోపు ఉడికిపోయింది కదా అని చెప్పేసి అని తొందరగా తాలింపు పెట్టేస్తున్నా. తాలింపు పెట్టేస్తే బాక్స్ కట్టేయచ్చు, టైం అయిపోతుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుని పప్పు ఉడికేసింది. ఉడికిన తర్వాత నేను ఏం చేసిన అంటే పప్పు గుత్తితోనే కొంచెం ఇట్లా మెదుపుకున్నా. గోంగూర ఆకు అనేది కొంచెం రఫ్గా ఉంటుంది కదా, మెదిపేసుకుంటే స్మూత్గా అవుతుంది అని చెప్పేసి అని ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అట్లనే ఎల్లిగడ్డ ఉంటుంది కదా, ఎల్లిగడ్డ కూడా అట్లనే దంచేసేసుకోవాలి దొడ్డు. తెలంగాణలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం కదా, మా ఇంట్లో అటు ఇటు కాకుండా 2 రకాలు చేస్తాం కాబట్టి ఓన్లీ ఎల్లిగడ్డని దంచేసేసిన స్మెల్ మంచిగా వస్తుంది అని చెప్పేసి అని. అవి మంచిగా వేగిన తర్వాత ఆ పప్పుని ఈ తాలింపులో వేసేసుకొని మళ్ళీ తాలింపుని పప్పులో వేసేసుకొని వేడి చేసేసుకోవాలి. ఆ గోంగూరతోని చట్నీ కూడా బాగుంటుంది, కర్రీ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పప్పు చేసిన. పప్పు ఎందుకంటే పాపకి స్కూల్కి కొంచెం కర్రీ టైప్లో తినదని చెప్పేసి అన్నా కదా, కందిపప్పు వేసి కొంచెం లిక్విడ్ లాగా పప్పులాగా చేసిన, వాటర్ ఎక్కువ వేసి. మీరు కర్రీలాగా చేసుకోండి, గోంగూరని కర్రీలాగా చేయకుండా ఇట్లా ఎందుకు చేసిర్రు, వాటర్ వేసిర్రు, పసుపు వేసిర్రు, ఉప్పు వేసిర్రు, కారం వేసిర్రు అనకండి. నాకు ఎట్లా వచ్చే వంట నేను అట్లా చేసుకున్నా. నేను ఎట్లా చేసుకున్నా అనేదే మీకు చూపిస్తున్నా. ఎందుకు అట్లా అంటున్నా అంటే అందరూ ఒకేలాగా చేయరు కదా వంట, ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు కదా. మీరు చేసినట్టుగా నేను చేయాలంటే నేను చేసే విధానం వేరే ఉండొచ్చు, మీరు చేసే విధానం వేరే ఉండొచ్చు. ఎటు తిరిగి లాస్ట్కు అది కుదిరిందా లేదా, టేస్ట్ వచ్చిందా లేదా, తిన్నామా లేదా అన్నది చూడాలి, అంతేగాని ఇట్లా చేయొద్దు అని చెప్పేసి అని అనొద్దు. బాయ్.